కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలు కట్టుకోవడానికి కూడా లేకుండే ఎంత గలీజ్ గలీజ్ చీరలు ఇచ్చారని చెప్పారు కదా. ఏ గలీజో పోలీసో కట్టుకొని అయితే కట్టు ఏ ఓ వస్తువు పంపిండు ఆయన వస్తువు అని ఆ వస్తువు కట్టుకున్నాం. మరి ఈయనదేది పట్టు చీరలు రాలే 2 4 వచ్చినాయి 4 ఇచ్చిండు బిడ్డ. ఆయనే చీరలు ఇప్పుడు పట్టు కట్టేటి 2 పట్టు చీరలు అని చెప్పేసారని 2 పాటు చీరలు లేవు, 1 పాటు చీర లేదు, 1 వస్తువు లేదు ఆయనది. వస్తున్నాయా 2500 వస్తున్నాయా? నాకు వస్తలేవు బిడ్డ, వచ్చేటోళ్ళకి వస్తున్నాయి. మొగడు దచ్చిన వాళ్ళకు కుంటోళ్ళకు. పింఛన్ కాదు, పింఛన్ కాకుండా ఇంకా 2500 ఇస్తానన్నారు కదా ఇంట్లో ఉన్న అత్తలు గోడలకి. ఏది లేదు నాన్న, అత్త గోడలకు లేదు, ఎవరికి లేదు. ముసలాయన ఉన్నాడా? పింఛన్ వస్తుంది ఆయనకి 4000? రాదు, 2000 వస్తాయి. ఎందుకు 4000 కదా? 2000 వస్తాయి బిడ్డ. 4000 ఇస్తున్నాను అన్నాడు. 2000 బిడ్డ, నీకు దొంగతనమ్మా చెప్పేదానికి. నా వస్తువు నేను తింటా కానీ 2000 ఇక గుంటల్లో గుంజలకు 4000. వాడుకుంటున్నావా? ఫ్రీ బస్ వాడుకుంటున్నావా? ఎవరు? మాకు అవసరం లేదు. ఈ సిటీలకే తిరుగుడు బొమ్మల తిరుగుతానికి వాళ్ళకే అవసరం, మాకేం అవసరం? మేము ఊళ్ళకెళ్ళి అసలు టాటా ఏసులు కట్టుకొని 4 కట్టుకొని కూరలు వేసుకొని వస్తాం. మాకు బస్సు ఏంది అవసరం? ఏదన్నా అవసరం ఉన్నప్పుడు కిరాయి పెట్టుకొని వస్తాం, ఆధార్ కార్డో పెట్టుకొని వస్తాం సీటుకి వచ్చేటప్పుడు. ఇక మాకు ఫ్రీ బస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అక్కడ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఒకవేళ ఓటేయాలంటే ఎవరికి ఓటేయమని చెప్తే ఎవరన్నా అడిగితే? ఎవరు? అక్కడ జూబ్లీహిల్స్ లో 3 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు ఈయనకే ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇప్పుడు గెలిచినా ఎన్ని ఉన్నా ఇక ఈయనకే ఇవ్వాల్సి వస్తుంది కదా. కాంగ్రెస్ నుంచే గెలిచిండు కదా రేవంత్ రెడ్డి, ఇప్పుడు వేయవలసి వస్తుంది. అందులో పార్టీ ఉన్నోడికి అననే ఉన్నోడికి వేయవలసి వస్తుంది. తప్ప చెప్పలేను అన్నమాట. ఇప్పుడు ఇంకే పార్టీ ఉంటేనేమో ఆయనకి వేస్తాం బిడ్డ. ఆయన పార్టీ ఆయన పార్టీ ఉన్నప్పుడు ఇంకో ఆయన పార్టీ పరంగా ఎంతమంది ఉంటారు? ఇది ఇస్తాము, అది ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అని ఎంతమంది మాట్లాడతారు? ఇది వేయవలసి వస్తుంది. ఆయన తర్వాత ఈయన రాడు బిడ్డ, అది బంగారం, ఇది ఎండి. ఎండికైనా ఖరీదే ఉంది ఇవాళ రేపు. ఎండికైనా ధర, ఇక ఎండి అయినప్పుడు ధర ఉన్నప్పుడు ఎండి వచ్చింది.